జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి వ్యాజ్యాలు తీసుకువస్తూ భారత బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా దీన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది. సాయుధ దళాలను నిరాశపరిచే చర్యలు మానుకోవాలని హెచ్చరించింది. ఈ దేశంలోని ప్రతి పౌరుడు ఉగ్రవాదంపై పోరాడటానికి చేతులు కలిపిన కీలకమైన సమయం ఇది అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సుప్రీంకోర్టులోనైతే ఏదైతే పహల్గాం ఘటన పైన పిటిషన్ అయితే దాఖలైనట్టుగా తెలిసింది. ఇంతకీ ఆ పిటిషనర్ ఏమని మెన్షన్ చేస్తూ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు? దానికి సుప్రీంకోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టులో పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కాశ్మీర్కి చెందిన ముగ్గురు పిటిషన్ వేయడం జరిగింది. అది కూడా పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ మేరట్, అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద ఈ పిల్లును వేయడం జరిగింది. ఈ పిల్లు వేయడంతో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే పహల్గాం దాడి తర్వాత దేశం యావత్తు కూడా ఒకే తాటి మీదకి రావడం జరిగింది. ఉగ్రవాదాన్ని అణిచివేయాలి, కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి అని చెప్పేసి దేశమంతా ఒకే మాట మీద నిలబడ్డ క్షణంలో ఇలాంటి పిటిషన్లు వేయడం వల్ల ఏదైతే భద్రతా దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే పిటిషనర్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏవైతే జస్టిస్ సూర్యకాంత్, అదేవిధంగా జస్టిస్ కోటేశ్వర్ సింగ్. ఈ మనం ఒకసారి చూస్తే కనుక గతంలో కూడా ఇలాంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు పిటిషన్ల వేయడం చాలామంది వేయడం జరిగింది. ఆ పిటిషన్ల మీద మనకి విచారణలు కూడా కొనసాగిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇదే చివరిది కావాలని చెప్పేసి భారతీయులందరూ కోరుకోవడం జరిగింది. అందులో మనం చూసుకుంటే కనుక ఏదైతే పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆ మరుసటి రోజే సుప్రీంకోర్టు ఎవరైతే ఉగ్రవాద దాడిలో చనిపోయారో వాళ్ళకందరికీ కూడా మౌనం పాటిస్తూ 2 నిమిషాలు మౌనం కూడా పాటించింది. బహుశా దేశ చరిత్రలో సుప్రీంకోర్టులో ఈ తరహా ఉగ్రదాడికి సంబంధించి వ్యతిరేకిస్తూ మరణించిన వారి పట్ల తమ ఆవేదన వ్యక్తం చేస్తూ మౌనం పాటించిన దాఖలాలు ఇదే మొదటిది కావచ్చు. అంటే ఆ రోజును మనం నిన్న ఆలోచించాలి. అప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టు అంతా కూడా దేశ ప్రజలు ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తుంది. ఉగ్రవాద దాడిలో తాము కూడా ముందుండి పోరాడతామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనను సపోర్ట్ చేసుకుంటూ ఏదైతే పిల్ దాఖలు చేయబడిందో దాని మీద సుప్రీంకోర్టు సీరియస్గానే స్పందించిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు భద్రతా దళాల కత్తు మీద సాములాగా అక్కడ దేశ సరిహద్దులో పనిచేస్తున్న పరిస్థితి. ఉగ్రవాదాన్ని బయటికి ఇక్కడి నుంచి తరిమివేయాలి. కాశ్మీర్ను స్వతంత్రంగా చేసిన తర్వాత ఇక కాశ్మీర్లో ఉగ్రవాదం అనేది కనిపించకూడదు, దేశంలో ఉగ్రవాదాలు జరగకూడదని చెప్పేసి భద్రతా దళాలన్నీ కూడా 24 గంటలు అక్కడ కాపలా కాస్తూ అటు శత్రు దేశమైన పాకిస్తాన్తో నిరంతరం పోరాడుతున్న సమయంలో ఇటు భద్రతా దళాలను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ అదేవిధంగా దేశ ప్రజల ఒక్క తాటి మీదకి వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్న ఒక ఆకాంక్షను దెబ్బతీసే విధంగా ఈ పిటిషన్ ఉంది అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో వెంటనే పిటిషనర్ కూడా తాను వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యలు కావచ్చు, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కావచ్చు, ఇవన్నిటి కూడా దేశ ప్రజల మూడును అర్థం పడుతున్నాయని చెప్పచ్చు. సంపత్.